మై ఛానల్. మీకు ముందు వీడియోలో మీకు నేచురల్ హెయిర్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తానన్నాను కదా గైస్. మీకు చూపిస్తాను ఇప్పుడు ఆ వీడియో ప్రొసీజర్ ఏంటో మీకు చూపిస్తాను. ఈ జాగ్రత్తలు కూడా పాటించాలి. నెక్స్ట్ దీన్ని ఎలా అప్లై చేయాలో కూడా ఆయిల్ కూడా మీకు ముందు ప్రొసీజర్లో మీకు చెప్తాను ఎలా చేసుకోవాలో. అది కూడా మీరు ఫాలో అవ్వండి. ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాము. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను రెడీ చేస్తున్నాను ఆయిల్ మీకు. స్టవ్ వెలిగించుకోండి, సిమ్లో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని కడాయి పెట్టుకోండి. కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం ఇంగ్రీడియంట్స్. చూస్తున్నారు కదా గైస్, ఇది నేను ఆయిల్ మిల్ ఆడించుకొని తెప్పించుకున్నాను. ఇది మీకు కూడా మిల్ దగ్గర ఉంటే అదే కోకోనట్ మిల్ ఉంటాయి కదండి, ఆయిల్స్ ఆడి మిల్ ఉంటాయి కదా, అక్కడ తెప్పించుకోండి. ప్యూర్ ఆయిల్ తెచ్చుకోండి. పారాషూట్స్ అంటే మనకు షాప్లో అమ్మని కాదు, ఇలా ఆడించి తెప్పించుకోండి. మంచిగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది రెడీగా ఉంది, కడాయి హీట్ ఎక్కిందండి. సో నేను ఆయిల్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కడాయిలోని. నేను 1/2 kg తీసుకున్నాను, సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు 1/2 kg కూడా తెప్పించుకోవచ్చు. ఇది కొంచెం బాయిల్ అవ్వనివ్వండి. ఆయిల్ బాయిల్ అయితే మీకు బాగా అది మనం వేసి ఇంగ్రీడియంట్స్ బాగా పడుతుంది దానికి ఆయిల్కి. ఆయిల్ రెడీగా ఉంది, మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాము. నేను ముందు వీడియో చెప్పాను కదండి, ఇవన్నీ ట్రై చేసుకున్నానని చెప్పాను కదా. ఇవన్నీ ట్రై చేసుకున్నాను. కానీ మీకు ఆర్డర్ చేసుకుని యాడ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో, ఈ ఆయిల్లో మీకు. కానీ మీకు నచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు నేను అయితే ఇవి యాడ్ చేస్తాను, కొబ్బరి నూనెలో యాడ్ చేస్తాను. చూడండి, యాడ్ చేయడం ఇవన్నీ కొంచెం కొంచెం యాడ్ చేయండి. స్లోగా యాడ్ చేయండి. బాగా డ్రై అయినాయి లీవ్స్ అంటే పూలు, ఆకులు, కరివేపాకు, అదే మందార పువ్వులు అండి ఇవి. ఇవన్నీ యాడ్ చేసుకోండి. వాసన ఉంటే వదిలేండి, కొంచెం ఏం డస్ట్ ఉంటే వదిలేండి. ఇది ఉంది కదా, ఇలా ఉంది కదా, వదిలేండి. ఇప్పుడు మనం ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇది చూసినా కదండి, ఇలా మనం బాగా మిక్స్ చేసుకున్న ఆయిల్ అంతా దీంట్లోకి బాగా పట్టేలాగా ఇలా రావాలి, కింద రావాలన్నమాట. బాగా మరగాలి. ఓకే, చూసినా కదా, ఇలా రావాలి. మరనివ్వండి బాగా. 2-3 minutes 4 minutes ఉంచిన అలా మరనివ్వండి. ఆయిల్ బాగా తేరుకుంటే, అంటే బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది ఆకులు. సో అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మీరు చూడండి, ఆయిల్ బాగా తేరుకుంటే పైకి వస్తుంది. వేకెన్సీ అన్నమాట గైస్. చూద్దాము ప్రొసీజర్లో. నేను ఇలా ఉండవండి. మూత ఏం పెట్టద్దు. మూత పెట్టడం ఏమో ఎవాపరేట్ అయ్యి ఆయిల్ ఇది వాటర్ డ్రాప్స్ అనేది పడి దీంట్లో మళ్ళీ చిటపట ఆడుతుంది. అలా ఏం చేయకండి. మీరు వాటర్ అయితే మూత మాత్రం పెట్టద్దు. సో ఇలాగే వదిలేయండి వీటిని. నెక్స్ట్ స్మోకీగా వస్తుంది, కొంచెం బాగా ఫ్రై అవ్వడండి. దీంట్లో స్మోకీ వస్తుంది ఎందుకంటే ఈ బాగా అబ్జర్వ్ చేసుకునే వల్ల మనకి బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో. చూస్తున్నా కదా, ఇలా రావాలి, నోరుకుని రావాలన్నమాట. బాగా ఫ్రై అవ్వదండి. ఇది తీసి ఏం దగ్గరగా పెట్టడం ఏం చేయకండి గైస్. ఏమైనా చూస్తే మళ్ళీ ఇబ్బంది పడతారు. దూరంగా ఉండి చేయండి ఇదంతా ఆయిల్ కాబట్టి. ఇది కొంచెంసేపు అలా ఉంచండి గైస్. చూస్తున్నారు కదా, చూడండి ఇది బాగా కొంచెం బాగా బ్లాకిష్ వచ్చింది కదండి. ఇది ఇలా రావాలి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, మనకి ఆయిల్ కూడా రెడీ. దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా బ్లైండ్గా మీరు ఇలా తీసి రాసుకోవద్దు. చాలా ఇది కూల్ డౌన్ అవ్వాలి, చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత ఫిల్టర్ చేసుకోండి. చూస్తున్నారు కదా గైస్, మీరు ఇలా రెడీ చేసుకోండి. ఆయిల్ కూడా ఇలా రావాలి, పైకి చేరుకోండి. ఇలా చూసుకోండి, ఇలా రావాలి. ఇలా ఆయిల్ ఇలా రావాలన్నమాట. మనకి ఆల్రెడీ ఇది ఆల్మోస్ట్ రెడీ అయింది. మనకి ఏం చేస్తామంటే ఇది మనం కూల్ అయిన తర్వాత మనం బాటిల్లో స్టోర్ చేసుకుందాం. ఇది ఎలా యూజ్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ప్రజెంట్ ఇది ఎలా ప్రిపేర్ చేసి మీకు చూపించాను కదా గైస్. సేమ్ ప్రొసీజర్ మీకు ఎప్పుడైనా కావాలంటే నా వీడియో చూసి మీరు ఇంట్లో చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ గైస్. బాయ్.